ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పత్తుల వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, వెడలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఫోన్ నెంబర్ 7095795348. ఈరోజు 21 జూలై, 21 పేజీ, 21 డే చూడాలి. అంతకన్నా ముందుగా 30వ పేజీకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు జీవిత భాగస్వామి శ్రీమతి వేటగిరి పూజిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి పురుషుని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. అలాగే నా విజయం వెనకాల నా జీవిత భాగస్వామి శ్రీ వేటగిరి పూజిత గారు ఉన్నారా అనేది వాస్తవం. నిజానికి జీవిత భాగస్వామి ఒప్పుకోకపోతే మనం ఏమీ చేయలేం. చేసినా బలవంతంగా చేసినా కూడా సక్సెస్ రాదు. ఈ విధంగా నాకు అన్ని వేళ సహాయ సహకారాలు అందించిన పూజిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 21వ పేజీ ఈరోజు 21 డే కాబట్టి కొందరు ప్రముఖులతో నేను సునంద గారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి టీచర్గా జాబ్ వదిలేసి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ లేడీస్ సునంద గారు. ఒక రకంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో వీళ్ళ వీడియోస్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి అభినందనలు. 2021 సంవత్సరంలో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధరబాబు గారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కిసాన్ మేళలో ఎంతోమంది అతిరథ మహారాజులు అందరం కలవడం జరిగింది. అదే మొదటిసారి 2021లో. శివనారాయణ సార్ గురించి చెప్పనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫీల్డ్ విజిట్ రావడం, సారు మన పొలాలు చేయడం జరిగేది. రవిచంద్ర ప్రసాద్ సార్ ఒకప్పుడు జెడ్పీఎన్ఎఫ్లో ప్రధాన వ్యవసాయ అధికారి, రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ఇంకా విధులు నిర్వహిస్తూ ఉంటారు సార్. ఇకపోతే కోవూరు ఏడీఏ, ఎడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్, వీళ్ళంతా ఒకప్పుడు 2021లో నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉండేవారు. శ్రీమతి సుజాత గారు, కోవూరు మేడం, విడవలూరు వ్యవసాయ అధికారి కృష్ణయ్య గారు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మొత్తం వ్యవసాయ అధికారులు విడవలూరు, కొడవలూరు, కోవూరు మొత్తం అధికారులందరూ మన ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది సివిఆర్ పత్తుల వరి సాగు చేసేటప్పుడు. ఇకపోతే రాజ్ కుమార్ సార్ గారు ఇందుకూరిపేట ఏడీఏగా పనిచేశారు. తర్వాత నెల్లూరు జిల్లాకే హెడ్గా పనిచేశారు. రాజ్ కుమార్ సార్ గారు ఇటీవలే రిటైర్ అయ్యారు కూడా. సార్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. శివనారాయణ సార్ గురు, రవిచంద్ర ప్రసాద్ సారు, వీళ్ళే మెయిన్ మనకి 2021లో సపోర్ట్గా నిలిచారు. ఓకే, థ్యాంక్ యూ. రేపు 22వ పేజీలో తెలుసుకుందాం.